తరతరాలుగా వస్తున్న మిశ్రం వంశస్థుల ఆచారం నాగోబా జాతర తరువాత అతిపెద్ద పండుగగా చెప్పుకునే బుడుందేవ్ ఉత్సవాలు 14 రోజుల పాటు ప్రత్యేక ఆరాధనలు, పూజలు, సాంప్రదాయ నృత్యాలతో జాతర జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా శ్యాంపూర్లో ఆదివాసీల బుడుందేవ్ జాతరపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శ్యాంపూర్ వద్ద బుడుందేవ్ జాతర కొనసాగుతోంది. ఏటా నాగోబా ఉత్సవాల అనంతరం మిశ్రం వంశస్థులు బుడుందేవ్ జాతరకి తరలి వెళ్తూ ఉంటారు. బుడుందేవ్ దర్శనానికి తెలంగాణతో పాటు పొరుగుని ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా గిరిజనులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, సాంప్రదాయ నృత్యాలు నిర్వహిస్తారు. అయితే బుడుందేవ్ ఉత్సవాలు నిర్వహించడానికి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. బుడుందేవ్ కంటే ఎద్దు రూపంలో ఉన్న నంది అని చెప్తారు ఆదివాసీలు. పూర్వకాలం ప్రతిరోజు నాగ్పూర్ గ్రామంలో చెరుకు తోటలో చెరుకు మాయమయ్యేదట. ఇది గమనించిన కొరివి ఆ చెరువుకు తోటలో మాటు వేశాడు. ఒకరోజు చెరుకు తింటోన్న నందిని కొరివి పట్టుకుని కాల్చేస్తాడట. రక్తసిక్తమైన నంది శ్యాంపూర్ గ్రామంలో ఒక చెట్టు వద్ద ప్రాణాలు వదిలేస్తుంది. అనంతరం ఆ నంది పడియేరుకు కల్లో వచ్చి, నేను శ్యాంపూర్లో ఉన్న నన్ను కాపాడండి అని చెప్పిందట. ఇక పడియోర్ వచ్చేలోపే కొరివి ఆ నందిని ముక్కలు ముక్కలుగా చేసేస్తాడు. ఆ మాంసాన్ని తీసుకెళ్లడానికి ఆకలి కోసం వెళ్లి వచ్చేలోపే నంది శిలగా మారిపోతుందట. అప్పుడు పడియోర్ నాగోబా పూజల కోసం తీసుకుని వచ్చే గంగా జలాలతో నందికి అభిషేకం చేసి 7 రకాల నైవేద్యాలు సమర్పించాడని కథలు ప్రచారంలో ఉన్నాయి. అప్పటి నుంచి నేటి వరకు శ్యాంపూర్లో ఘనంగా బుడుందేవ్కి వారం పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. గౌరాపూర్లో ఉండేవాళ్ళు ఈ బోడుందేవత. గౌరాపూర్ నుండి రాత్రిపూట ఇక్కడ ఉట్నూరు చెరుకు తోట ఉండే, చెరుకు తోటల వచ్చి రాత్రిపూట వాళ్ళ సేనుకు నాశనం చేసుడు, చెరుకు తిని రాత్రి వెళ్ళిపోయి గౌరాపూర్లో ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు వాళ్ళ సేనైన జాతి కోరి అని ఉండే. కోరి వాళ్ళు ఏం చేసిండంటే ఒకరోజు చూసి, అరే ఏదో అడవి జంతువు వచ్చి మా సేనుకు నాశనం చేస్తుంది అని వాళ్ళు ఒకరోజు పెద్ద పందిరి వేసి కావలి కాల్స్తున్నారు. అయితే వాళ్ళ దగ్గర తుపాకీ ఉండే. అయితే వాళ్ళు అర్ధరాత్రి ఈ మా బోడుందేవత అక్కడ పోయి సేన్లస్ వచ్చిన వరకు వాళ్ళకు కావాలి ఉన్న మనిషికి సప్పుడు వచ్చిన అప్పుడే అరే ఏదో జంతువు వచ్చింది అని తుపాకీతోటి పొడిచిండు. తుపాకీతోటి కొట్టిన బరబరు అరే ఈరోజు నాకు మోసమైంది అని చేను ఇట్లా గట్టి దునికి వచ్చి ఇక్కడ వచ్చే వరకు షాపాపూర్ వచ్చే వరకు వాళ్ళను నీసొచ్చి ఈ ప్లేస్లో ఆగింది, కూర్చున్న తర్వాత వాళ్ళు ఇక పొద్దు వెళ్ళక ముందు ఆ కోరి జాతి వాళ్ళు ఇంటికాడ పోయి ఈరోజు నేను స్వీకారి చేసిన అని వాళ్ళ జాతి వాళ్ళకు చెప్పిన తర్వాత అరే స్వీకారి మంచిగా అయింది అని వాళ్ళు కత్తులు, కట్టలు అవి తీసుకొని వచ్చే వరకు ఇక్కడ పడి ఉండే. అయితే అదే రాత్రి మా మెసర వంశులకు 7 అన్నదమ్ములకు కలల పోయింది. అయితే మా అంబోదు ఈరోజు నాకు ఇట్లా కలలు వచ్చింది అంటే, అరే నాకు కూడా కలలు వచ్చింది, నీకు కూడా కలలు వచ్చింది అంటే ఇక్కడ వచ్చే వరకు పడిపోయి ఉన్నది. అయితే వాళ్ళు తల తీసినారు. వాళ్ళు కోరి జాతి వాళ్ళు ఇక్కడ వచ్చి తల కట్ చేసిన తర్వాత ముంగట ఉంచిండు. తల తీసిన తర్వాత తోలు తీసి ఇక్కడ బయట పెట్టినారు. అవి తోళ్ళు, కాళ్ళు ఇట్లా తీసినాక అంతవరకు మా మెసర వంశీ వాళ్ళు వచ్చినాక అరే వచ్చిన బరోబరు వీళ్ళు మా మెసర వంశీ వచ్చిన బరోబరు బండ మారిపోయింది. వెంటనే బండ మారిపోయినాక అరే మా అన్నదమ్ములు వచ్చి వాళ్ళు ఇక్కడ ఏడ్చుకొని అరే నీవు కూడా దేవత అయిపోయినావు,
కెస్లాపూరు నాగదేవతానికి ఆమూస రోజు పూజ చేస్తాం. తర్వాత 5 రోజులకు నీ దగ్గర పూజ చేస్తామని దేవతానికి అక్కడ. ప్రస్తుతం శ్యాంపూర్లో బుడుందేవ్ జాతర ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఆదివాసీలతో పాటు ఇతర భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మెస్రం వంశస్థులతో పాటు మిగతా ఆదివాసీ తెగలకు చెందిన వారు సైతం ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. బుడుందేవ్ జాతరతో జిల్లాలో దాదాపు ఆదివాసీల జాతర ఉత్సవాలు ముగింపుకు చేరుకున్నట్లుగా చెప్పుకుంటారు. మా పూస్ మాస బోడుం దేవత చరిత్ర చెప్పాలంటే మా పూస్ మాస నెలవంక రోజు చూసిన తర్వాత మా నాగోబాని దర్శించిన తర్వాత ఈ బోడుం దేవత ఎలా వెలిసిందంటే మా పడియోర్ది గోధనము నుండి ఈ బోడుం దేవత అనేది ధనము నుంచి ప్రతిరోజు దినమంతా పడియోర్ది ధనముని మేపి రాత్రిపూట ఏమో తనకు తను మేయదందుకు తిరుగుతుండే. ఇట్లా తిరిగేటప్పుడు ఏం చేసిందంటే మా భౌరు మచ్వ గౌరపూర్ దొడ్డి నుంచి ఈ షాంపూర్ నుంచి షాబాపూర్కు అక్కడ కోరి మాట వేసి దీన్ని ఏదో అనుకొని ఏ జంతువు ఏదో అనుకొని మాట వేసి దాన్ని తుపాకీతో కాల్చిన తర్వాత అది ఎగిరిన తర్వాత హంబ అన్న తర్వాత అది ఏ జంతువు కావచ్చు అనుకొని మళ్ళీ ఇక్కడ షాబాపూర్ అనే గ్రామంలో వెనక బాజు ఏమో మద్ది చెట్టు ముందుడ బాజు ఏమో అది మర్రి చెట్టు కాడ భుజం వేసి పనుకున్న తర్వాత మా పడియోర్ అనేది భౌరు మచవలో ఉన్నప్పుడు కళలో పోయిన తర్వాత నేను మీ వంశానికి నేను ఇలా జరిగింది మీ గోశాలని ధనముని మేపిన వాడిని కానీ నాకు ఇలా కోరిన మాట వేసి చంపినరు అనుకొని కళలో పోతే వెతుకుతూ మా పడియోర్లు వస్తూ ఉండగా దాన్ని కోసేటప్పుడు కళ్ళతో చూసిన తర్వాత ఈ కాండవ అవతారు మారింది. అప్పటి నుంచి మా పడియోర్లు అంటే మా మెస్రం వంశస్థులు దీన్ని ఏంటంటే కండిషన్ తోటి మా ధనంని మా గోశాలను మేపేవాడిని మాకు ఈరోజు ఇలా కాండవ అవతారు అయినవు. అందుకని మా నాగోబని పూజ అయిన తర్వాత 5 వద్దులకి నీ పూజ మా రాయితల్లాగా మా కుల దేవతలాగా మా వంశస్థులలాగా పూజిస్తాం అనుకొని